ఓం నమ శివాయ. నమస్తే ఫ్రెండ్స్, నేను మీ రాంబాబు ఇంద్రకంటి. ఈరోజు మీకు ఒక అద్భుతమైన అమ్మవారి దేవాలయం, శక్తిపీఠం, మన అష్టాదశ శక్తిపీఠాల్లో 5వ శక్తిపీఠమైన శ్రీ జోగులాంబ మాత అమ్మవారు ప్లస్ శ్రీ బాలబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం చూపిస్తానికి వెళ్తున్నాను ఫ్రెండ్స్. అక్కడ ఎదురుగా కనబడుతుంది ఇది ఆలంపూర్ రైల్వే స్టేషన్. ఇది జోగులాంబ అమ్మవారిది స్పెషల్ స్టాప్ అనమాట. ఇక్కడ మన హైదరాబాద్లో ట్రైన్ ఎక్కితే ఇక్కడ దిగొచ్చు. ఇది జోగులాంబ రైల్వే స్టేషన్. చూడండి ఎంత అద్భుతంగా ఉందో ఇది. అమ్మవారి మెయిన్ ప్రత్యేకంగా అమ్మవారి గుడి దర్శనానికి వచ్చే భక్తుల కోసమే ఈ రైల్వే స్టేషన్ని నిర్మించారు. ఇది చూడండి, ఈ కమాన్ కూడా అమ్మవారి పేరు పైన, అక్కడ జోగులాంబ అమ్మవారి పేరు పైన జోగులాంబ రైల్వే స్టేషన్ అని ఉంది ఫ్రెండ్స్. టెంపుల్కి వెళ్ళే దారిలో ఇక్కడ ఒక అద్భుతంగా శ్రీ ఆంజనేయ స్వామిని, మహాశివుని, సీతారామచంద్ర స్వామి దేవాలయం చిన్నది అద్భుతంగా పెట్టారు. చూడండి ఎంత అద్భుతంగా కట్టారు. మార్నింగ్ టైం, మార్నింగ్ అసలు మేము తెల్లవారుజామున 3:30కు బయలుదేరాము హైదరాబాద్ నుంచి. ఇక్కడికి వచ్చేటప్పటికి 6:30 AM అవుతుంది. ఇక్కడ జంక్షన్లో నందీశ్వరుని పెట్టారు చూడండి. బస్వా జంక్షన్ అనేది పెట్టారు దీనికి, బస్వా సర్కిల్. ఇక్కడ నుంచి రైట్ తీసుకోవాలి ఫ్రెండ్స్. లెఫ్ట్కి తీసుకుంటేనే అటు ఊర్లోకి వెళ్తుంది. రైట్కి తీసుకొని కొంచెం ముందరకు వచ్చిన తర్వాత మళ్ళీ మీకు ఇక్కడ ఒక చౌరస్తా వచ్చింది చూడండి. ఈ చౌరస్తా నుంచి మళ్ళీ లెఫ్ట్కి తీసుకోవాలి. ఈ చౌరస్తా వచ్చేటప్పటికి భైరవ చౌరస్తా అంటారు. ఎదురుగా ముందుకెళ్తే భైరవ కోన అని ఒక ఊరు ఉంది. ఆడ భైరవ కోన, భైరవాపురం ఏదో ఉంది ఊరు. స్ట్రైట్ వెళ్తే లెఫ్ట్కి వెళ్తే మనం ఆలంపూర్ వెళ్ళిపోతాం టెంపుల్ దగ్గరికి. రైట్కి వెళ్తే కూడా మళ్ళీ బైపాస్కి కలుస్తుంది అనమాట. ఆ స్ట్రైట్కి వెళ్తేనేమో ఆ భైరవాపురం ఊర్లో నుంచి కృష్ణానది ఒడ్డు, నది దాటితే అవతల మళ్ళీ కర్నూలు టౌన్ ఉంటుందన్నమాట. అమ్మవారి టెంపుల్ వచ్చి మన మహబూబ్ నగర్ డిస్టిక్ ఫ్రెండ్స్ ఒకప్పుడు. ఇప్పుడు వచ్చేటప్పటికి జోగులాంబ గద్వాల అని పేరు మార్చారు. ఇది మనకు హైదరాబాద్ నుండి 160 to 170 కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంది. మేమైతే మణికొండ నుంచి వచ్చాము. మణికొండ నుంచి మాకు అది వచ్చింది. ఇక్కడ వచ్చేటప్పటికి మన టూరిజం డిపార్ట్మెంట్కి సంబంధించిన రిసార్ట్స్ కూడా పెట్టారు ఫ్రెండ్స్. అక్కడ వచ్చిన భక్తుల కోసం స్టే చేయడం కోసం. ఇదంతా ఆలంపూర్ విలేజ్ అనమాట. విలేజ్ లోపలికి ఎంటర్ అవుతున్నాం. ఈ కమానే ఆలంపూర్ దేవాలయానికి సంబంధించిన కమాన్. ఇదంతా లెఫ్ట్ సైడ్ మొత్తం కార్ పార్కింగు. అన్ని దేవాలయాలు మాత్రం ఆ రోజుల్లో తురుష్క రాజులు మొత్తం డ్యామేజ్ చేసేసారు ఫ్రెండ్స్. మంచి అద్భుతమైన దేవాలయాలు, చరిత్రకు సాక్ష్యం. ఈ ఎల్లో కలర్ బిల్డింగ్ అంతా వచ్చేటప్పటికి ఈ మ్యూజియం ఫ్రెండ్స్. ఇక్కడ అమ్మవారి దేవాలయానికి సంబంధించిన మ్యూజియం అది. ఇది అవుట్ సైడ్ ఉన్న పార్కింగ్ పక్కనే ఉన్న శివాలయాలు అనమాట. ఇవన్నీ ఒకటి కాదు ఫ్రెండ్స్, దగ్గర చాలా ఉన్నాయి. ఒక 15-20 టెంపుల్స్ దాకా ఉన్నాయి. ప్రతి దేవాలయంలో పోయినా కూడా మనకు ఆ మహాదేవుని శివలింగ ప్రతిష్టనే ఉన్నాయి. ఇదే ఫ్రెండ్స్ ఎంట్రన్స్. ఈ ఎంట్రన్స్లోకి వెళ్తే బాలబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలోకి వెళ్తాం మనం. ఆ బాలబ్రహ్మేంద్ర స్వామి చుట్టూ ఉపాలయాలు చాలా ఉన్నాయి. తర్వాత ఇక్కడ జమ్మి చెట్టు, పురాతనమైన జమ్మి చెట్టు చూడండి ఎంత అద్భుతంగా ఉందో జమ్మి చెట్టు. ఎదురుగా దేవాలయమే. ఈ స్వామివారి గుడి చుట్టూ కూడా ఇలాంటి చిన్న చిన్న ఉపాలయాలు చాలా ఉంటాయన్నమాట. ప్రతి ఉపాలయంలో ఒక శివలింగం ఉంటుంది. ఆ శివలింగము ఆ రోజుల్లో ఎవరో ఒకరు ప్రతిష్ఠించిన హిస్టరీ అనమాట. వాళ్ళ పేర్లతో ఉంటాయన్నమాట. చాలా వరకు ఆ పేర్లు కూడా గోడలపైన జరిగిపోయినాయి. ఇది గుడి ముందున్న ధ్వజస్తంభం, బ్రహ్మేంద్ర స్వామి గుడి ముందున్న ఇది ధ్వజస్తంభం అనమాట. ధ్వజస్తంభం కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంది చూడండి. మంచిగా చెక్కారు. మొత్తం ఇత్తడి కవచం వేశారు దానిపైన. ఇది ఒక మెయిన్ ఎంట్రన్స్ ఫ్రెండ్స్. అది స్వామివారి గుడిలోకి వెళ్ళేది, బాలబ్రహ్మేంద్ర స్వామి గుడిలోకి వెళ్ళేది. ఆ రోజుల్లో ఈ తురుష్క రాజులు పరిపాలన జరిగినప్పుడు దేవాలయాలని ధ్వంసం చేస్తున్న టైంలో అమ్మవారి శక్తిపీఠం కదా అమ్మవారు జోగులాంబ తల్లి, అమ్మవారిని తీసుకొచ్చి ఈ బాలబ్రహ్మేంద్ర స్వామి గర్భాలయంలో దాచి ఉంచారంట ఆ రోజుల్లో ఉన్న భక్తులు. మొత్తం శివభక్తులు అయితే ఉన్నారు ఫ్రెండ్స్. ఇక్కడ శివమాల లేచిన వాళ్ళంతా ఇక్కడ గుడి దగ్గరే ఉండి మొత్తం దర్శనాలు చేసుకొని అక్కడే పక్కనే తుంగభద్రా నదిలో స్నానాలు చేసుకొని వచ్చి ఉన్నారు. గర్భగుడి లోపల ఫ్రెండ్స్. అది నేను లోపల చూపించలేదు ఎందుకంటే పర్మిషన్ లేదు అక్కడ. నేను ఇప్పుడు ఈ దేవాలయం చుట్టూ తిరుగుతూ మీకు చూపిస్తున్నాను. ఈ దేవాలయం చుట్టూ కూడా ఉన్న ఉపాలయాల్లో ప్రతి ఆలయంలో ఒక శివలింగం, అన్ని శివలింగాలే చూడండి. గుడి చుట్టూన గోడలకు ఫ్రెండ్స్ ఇట్లా చిన్న చిన్న ఆలయాలు కట్టిపెట్టి ఆ ఆలయాల లోపల శివలింగాలు పెట్టి ప్రతిష్ఠించారనమాట. మళ్ళీ మీకు అక్కడ ఎదురుగా కనబడుతుంది చూసారా గోపురం, అది వేరే దేవాలయం. ఇది మాత్రం ఈ బాలబ్రహ్మేంద్ర స్వామి దేవాలయం చుట్టూ అనమాట నేను తిరుగుతున్నది, ఈ మనుషులు నడిచేది. మళ్ళీ గుడి లోపట పక్క ఉన్న రౌండప్ అనమాట. అది ప్రతి దగ్గర ఇట్లా శివలింగాలు ప్రతిష్ఠించారు ఫ్రెండ్స్. అద్భుతంగా ఉన్నాయి. ఈ మెయిన్ టెంపుల్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ మెయిన్ టెంపుల్స్లోనే ఇప్పుడు ప్రజెంట్ అయితే పూజా కార్యక్రమాలు అయితే చేస్తున్నారు. భక్తులు కూడా మొత్తం మెయిన్ గుళ్ళల్లో తిరుగుతూ స్వామివారిని దర్శించుకొని, అమ్మవారిని దర్శించుకొని ఈ గొప్ప గొప్ప కట్టడాలని చూస్తూ ఆస్వాదిస్తున్నారు ఫ్రెండ్స్. చాలా గొప్పగా కట్టారు ఫ్రెండ్స్. ప్రతిదీ రాయితోనే కట్టారు. ఇంతింతలా రాళ్ళు
మరి ఆ రోజుల్లో ఎలా మోసారో ఏంటో తెలియదు కానీ చూడండి, ఆ గుడి చుట్టూ ఒక వరండా పెడితే మళ్ళీ గర్భగుడి చుట్టూ కూడా లోపటనే మళ్ళీ ఒక వరండాలాగా పెట్టారు. మళ్ళీ ఇటు సైడ్ స్వామివారి గుడికి ఇటుపక్క ఒక పెద్ద చెట్టు, ఆ చెట్టు కిందే ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది చిన్నది. మళ్ళీ అక్కడే ఒక కొబ్బరికాయ కొట్టడానికి ఒక సెటప్ లాగా పెట్టారు. ఇక్కడ నుంచి చూడండి, ఈ పక్క నుంచి గోపురం చూపిస్తున్నాను. ఇక్కడ నుంచే గర్భగుడి కనబడుతుంది అనమాట. లోపలికి అయితే మనకు కలవలేదు. ఇక్కడేమో కొబ్బరికాయలు కొట్టడానికి పెట్టారు. ఈ కొబ్బరికాయలు కొట్టే దగ్గర కూడా మళ్ళీ ఒక ఉపాలయం ఉంది. మొత్తం దేవాలయం మొత్తం అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఇక్కడ వచ్చేటప్పటికి రాములవారి గుడి పెట్టారు, ఆంజనేయ స్వామి గుడి పెట్టారు. లోపల సీతారామచంద్ర స్వామిని ఆ లోపటి నుంచి ఆ సందులోంచి తిరిగి మళ్ళీ ఇలా బయటకు వచ్చాను నేను. చాలా బ్యూటిఫుల్గా కట్టారు. ఈ కన్స్ట్రక్షన్ మాత్రం అసలు నిజంగా వాళ్ళు ఆ రోజుల్లో ఎంతో కష్టపడితే కానీ ఇంత అద్భుతమైన కట్టడాలు నిర్మించాలంటే నిర్మించలేరు. అందుకే అంత అద్భుతంగా నిర్మించారు. ఇక్కడ కనబడే రూమ్లలో మాత్రం స్వామివారికి సంబంధించిన ప్రసాదాలు అవి వండుతున్నారు ఫ్రెండ్స్. ఇక్కడ బావి ఉంది, ఇక్కడే చిన్న ఆంజనేయ స్వామి టెంపుల్ ఉంది. ఇక్కడ మొత్తం చుట్టూ ఉపాలయాలు అయితే ఫుల్గా ఉన్నాయి. ప్రతిదీ ఒక ఆ టెంపుల్ రీజన్ ఏదో ఉంది కానీ మనకు తెలియదు. మొత్తం చెరిపేశారు. కొన్నేమో విగ్రహాలు ఇరగొట్టేశారు. ఆ నేమ్స్ ఉంటే ఆ నేమ్స్ లాస్ట్కి రాళ్ళపైన చెక్కిన అక్షరాలను కూడా చెక్కారు ఫ్రెండ్. మొత్తం పలగొట్టేశారు ఫ్రెండ్స్. కానీ ఆ అక్షరాలు తెలియకుండా ఉండడం కోసం. అంటే ఆ అక్షరాలలో ఏముందనేది మన శాస్త్రవేత్తలకి ఇట్లా ఎవరైనా తెలుసుకుంటారేమో అని అవి కూడా చెడగొట్టేశారు. ఎంతవరకు ధ్వంసం చేయాలనుకున్నారో అంతవరకు ధ్వంసం చేశారు. మరి వాళ్ళు ఏం సాధించారో తెలియదు. ఈ దేవాలయం 7వ శతాబ్దంలో బాదామి చాళుక్యులు కట్టారంట ఫ్రెండ్స్. బాదామి చాళుక్య రాజులు కట్టారంట. చాలా బ్యూటిఫుల్గా కట్టారు వాళ్ళేమో. వీళ్ళేమో మొత్తం చెడగొట్టుకుంటూ పలగొట్టుకుంటూ మంచి కంటే చెడు ఎక్కువ చేశారు ఫ్రెండ్స్. ఆ శిలాపలకల మీద అక్షరాలు చెక్కితే ఆ అక్షరాలను కూడా చెడగొట్టేశారు ఫ్రెండ్స్. ప్రధానంగా నవబ్రహ్మ దేవాలయాలు కట్టారు ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు చూపిస్తున్నాయి కూడా ఇవన్నీ ఈ నవబ్రహ్మ దేవాలయాలు అనమాట. ఈ శివాలయమే. చాలా శివాలయాలు అని చెప్పాను కదా, ఆ శివాలయాల్లో ఇదొక శివాలయం. ప్రతి శివాలయం కూడా సేమ్ ప్యాటర్న్, మొత్తం అదే గణేట్లతోటి మొత్తం రాళ్ళు వేసి మంచిగా పైన కూడా బండలు బేర్చిరు ఫ్రెండ్స్. ఇట్లా వరండాకి బండలు బేర్చి కప్పులు పైకప్పు రెడీ చేశారనమాట. ఎందుకంటే మెయిన్ గర్భగుడి వరకు పైన గోపురం వెళ్తుంది కాబట్టి ఆ గోపురం చుట్టూ ఇట్లా బండలు బేర్చుకొచ్చారు. చూడండి ఎంత అద్భుతంగా ఉందో. మొత్తం బండలు ఇట్లా పలకల్లాగా పేర్చుకొచ్చేసారు. గుడి మాత్రం చాలా విశాలంగా అద్భుతంగా కట్టారు. ప్రతి గుడి రాయితో కట్టిందే ఫ్రెండ్స్. ఎక్కడ కానీ మట్టి కానీ సున్నం కానీ సిమెంట్ కానీ ఏదీ లేదు. ఒక న్యాచురల్గా ప్రకృతిలో దొరికిన ఆ రాయిని కట్ చేసి ఆ రాళ్ళతోటి అద్భుతంగా దేవాలయాన్ని కట్టారు ఫ్రెండ్స్. గర్భగుడి దగ్గర నుంచి తీసుకుంటే గుడికి ఉన్న కంపౌండ్ వాల్ కానీ, కంపౌండ్ వాల్కి ఉన్న పై కప్పు కానీ ప్రతిదీ ఎంతో అద్భుతంగా నిర్మించారు. అసలు హైలైట్ అంటే హైలైట్, మామూలుగా లేదు ఇది చూడండి. ఈ స్తంభాలు కూడా మనం పిల్లర్స్, ఇప్పుడు మనం ఐరన్ పెట్టి సిమెంట్ పెట్టి అన్ని రాళ్ళు వేసి పెడతాం కదా, అలాంటి పిల్లర్లు కూడా చూడండి మొత్తం రాళ్ళే, బండలే, పెద్ద పెద్ద రాళ్ళ కడీలతోటి ఇట్లా నిలబెట్టేశారు. ఆ రాళ్ళ కడీలకే చెక్కారు, కొంచెం డిజైన్ లాగా చెక్కారనమాట. మొత్తం ఎంత బ్యూటిఫుల్గా ఉందంటే అంత బ్యూటిఫుల్గా ఉంది చూడండి. అసలు మొత్తం రాళ్ళే, ఆ పై కప్పుతో సహా పేర్చుకొచ్చినా కూడా ఆ రాళ్ళపైన కూడా ఎంత వాళ్ళ టెక్నిక్ ఎంత న్యాచురల్గా ఉందో. ఇప్పుడు మనం ఏదన్నా చిన్న ఇల్లు కట్టాలన్నా కూడా నరకం చూపిస్తారు. కానీ ఆ రోజుల్లో ఇంత అద్భుతమైన దేవాలయాలు వాళ్ళు ఎంతో కష్టపడి నిర్మించారు. ఈరోజు మనం చూసి ఆనందించడానికి, మన చరిత్ర తెలుసుకోవడానికి ఒక అవకాశాన్ని కల్పించారు మనకు. అద్భుతమైన దేవాలయాలు నిర్మించి ఆ రోజుల్లో రాజులు, వాళ్ళకి ఎంత దైవభక్తి ఉంటే ఇంత అద్భుతంగా దేవాలయాలు నిర్మిస్తారో మనం ఆలోచించాలి ఫ్రెండ్స్. మనలో ఈ మధ్యకాలంలో ఐకమత్యం లోపిస్తుంది ఫ్రెండ్స్. అందరం కలిసి కట్టుకుంటేనే ఇలాంటి దుర్ఘటనలు జరగకుండా చూసుకోవడానికి మనకు బలం చేకూరుతుంది. ఇంత గొప్ప ఆలయాలు కడితే చూస్తానికి పోయి బాధపడాల్సి వస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే అక్కడ ఇరిగిపోయిన తలకాయలు లేని నందులు, ఇరిగిపోయిన చెవులు లేని విగ్రహాలు, తొండం ఇరిగిపోయిన వినాయక మహారాజు, ఇట్లా రకరకాల డ్యామేజీలతో అమ్మవారి విగ్రహాలు, అయ్యవారి విగ్రహాలు, తర్వాత శివలింగాలు, ఒకటని కాదు ఫ్రెండ్స్, అన్నీ డ్యామేజే. శివభక్తులు అయితే ఫుల్గా ఉన్నారు ఫ్రెండ్స్. అమ్మవారి గుడి దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా అయిపోలేదు ఇక్కడ. ఇంకా ఈ బాలబ్రహ్మ ఆలయాలలో ఇంకా 2-3 దేవాలయాలు పెద్ద పెద్దవి ఉన్నాయి. అవి కూడా చూసుకుంటూ నెక్స్ట్ అమ్మవారి దగ్గరికి వెళ్దాం ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ అయ్యవారిని దర్శనం చేసుకున్నాకే అమ్మవారి దగ్గరికి వెళ్ళాలి మనం. ఇది ఇక్కడ రథం చేసి పెట్టారు చూడండి, అమ్మవారిది రథం ఇది. ఇక్కడ కూడా మొత్తం అమ్మవారి గుడి ముందు పరిసర ప్రాంతాలంతా కూడా చాలా అద్భుతంగా డెవలప్ చేశారు. ఎందుకంటే అది కొత్తగా రెనోవేట్ చేశారనమాట. ఇదంతా చూడండి, ఎక్కడ చూసినా ఇక్కడైతే ఈ దేవాలయం ముందల
పెద్ద నంది విగ్రహం ఉంది, కానీ తల వరకు ఇరగొట్టేశారు. ఇక్కడ ఈ గోడలకు చెక్కిన శిల్పాలపైన కూడా ప్రతి శిల్పాన్ని ఇరగొట్టేశారు. ఏ శిల్పానికి ఒక్క శిల్పానికి కాళ్ళు లేవు, తలకాయలు లేవు, చెవులు లేవు, ముక్కులు లేవు. ఇక చూడండి వాళ్ళకి ఎంత కసి ఏందో మరి. ఆ రాళ్ళపైన కూడా కసి చూపించారు ఫ్రెండ్స్. ఆ రోజుల్లో వాళ్ళు 300-400 సంవత్సరాల పరిపాలన జరిపితే ఎంత దుర్మార్గం చేశారో ఈ దేవాలయాలే వాటికి సాక్ష్యాలు. అలాంటి దుర్మార్గులతోటి మనం కలిసి ఉంటూ కూడా మనం ప్రేమ చూపిస్తున్నాం, కానీ వాళ్ళల్లో మాత్రం అదే పాముకు పాలు పోసి పెంచితే ఎలా బిహేవింగ్ ఉంటుందో వాళ్ళ పరిస్థితి అలాగే ఉంది. చూడండి విగ్రహానికి కాలిరగొట్టేశారు. ఇక్కడ ఉన్న విగ్రహాలన్నీ ఎట్లా బలగొట్టారో చూడండి. ఓం నమ శివాయ. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఆ నందిది తలకాయనే లేదు. ఈ రాళ్ళన్నీ అట్లా విరగొట్టిన విగ్రహాలకు తాలూకా సంబంధించిన రాళ్ళే అనమాట. ఇది నందీశ్వరుడు వెనక నుంచి ఇంత బాగున్నాడా, ముందు పక్క మొత్తం ఆయనది హెడ్ ఇరగొట్టేసారు. చూడండి ఎలా చెక్కేశారో దాన్ని మొత్తం. అంతకుముందు మీకు ఒకసారి నేను రామప్ప వెళ్ళినప్పుడు కూడా చూపించా. రామప్పలో అదే పరిస్థితి, పెద్ద పెద్ద విగ్రహాలన్నీ వాళ్ళగొట్టేసారు. తర్వాత ఇక్కడ మన వరంగల్లో చూపించిన కాడ అదే పరిస్థితి. నేను మళ్ళీ మొన్న పిల్లల మరి ఒకటి చేశాను వీడియో. ఆ పిల్లల మరి చేసినప్పుడు మహబూబ్ నగర్లో మ్యూజియంలోకి వెళ్తే ఆ మ్యూజియంలో కూడా ఫ్రెండ్స్ అద్భుతమైన దేవాలయాలకు సంబంధించిన విగ్రహాలు ఎప్పుడో పురాతన కాలం నాటి చాలా విగ్రహాలు అక్కడ పెట్టారు. ఆ విగ్రహాలలో కూడా చాలా వరకు మొత్తం ఇట్లా పలగొట్టేసినవే ఉన్నాయన్నమాట. ఇక్కడ మాత్రం ప్రతిదీ రాయితో చెక్కిన శిల్పాలే, కానీ ఆ రాళ్ళను కూడా అంత బలమైన రాళ్ళను కూడా వాళ్ళు అంత కసికొద్ది ఇరగొట్టారంటే ఇంకెంత దుర్మార్గపు ఆలోచనలో చూడండి. వాళ్ళ మూర్ఖులు కాకపోతే. ఓం నమ శివాయ. చూడండి మహాదేవుడు, ప్రతి గుళ్ళో మహాదేవుని ఈ శివలింగ ప్రతిష్ట అయితే కంపల్సరీ ఉంది. చాలా బలమైన దేవాలయాలనే ఇంత కఠినంగా పలగొట్టారంటే వాళ్ళ మనసు ఎంత దుర్మార్గంగా ఉందో చూడండి. వాళ్ళ అమ్మ నాయనలే చంపుకునే మనిషితత్వం ఉన్న క్రూరులాలు ఇలాంటి దేవాలయాలను పలగొట్టడంలో పెద్ద ఆశ్చర్యం ఉంది ఫ్రెండ్స్. కాకపోతే మనకు ఇప్పుడు ఈ చరిత్ర చూసుకోవడానికి మాత్రం ఈ ఆనవాళ్ళు మిగిలినాయి. చాలా అద్భుతమైన దేవాలయాలు కట్టారు మన వాళ్ళు. శివస్వాములంతా ఇక్కడే స్టే చేస్తున్నట్టున్నారు. బట్టలంతా పిండేసుకొని ఇక్కడే గుడి చుట్టూ అక్కడ ఆరేసుకున్నారనమాట. ప్రతి గుడిలో ఓన్లీ శివలింగాలు తప్ప ఇంకా వేరే ఏం లేదు. చాలా అద్భుతంగా నిర్మించి పెట్టిన ఈ శివాలయాలని ఆ తురుష్క రాజులు వాళ్ళ కసి తీరా పగలగొట్టి పెట్టారు. ఆ మహాదేవుడు మరి ఎందుకో కన్నెర చేయలేకపోయాడు ఆయన. లాస్ట్కి వాళ్ళ అంతం అయిపోయిందిలే. ఈరోజు వాళ్ళు కనబడకుండా కనుమరుగైపోయారు, కానీ వాళ్ళ తాలూకా కొంతమంది ఇంకా పడి దేశాన్ని ఎట్టపాడు చేద్దామని చూసే దరిద్రులు ఎక్కువైపోయారు. ఓం నమ శివాయ, 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 ఓం నమ శివాయ. ఫ్రెండ్స్, మీ అందరికీ ఆ మహాదేవుని ఆశీస్సులు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. వీడియో చూస్తున్న వాళ్ళందరికీ తప్పకుండా ఆ మహాదేవుని బ్లెస్సింగ్స్ ఉండి మీరందరూ ఆరోగ్యాలతో సంతోషంగా గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. అందరూ మంచిగా ఉండాలి, అందులో మనం అందరం ఉండాలని నా మనస్ఫూర్తి కోరిక. ఇక్కడ నుంచి అమ్మవారి దర్శనానికి బయలుదేరుతున్నాను ఫ్రెండ్స్. అమ్మవారి మెయిన్ గుడి ఎంట్రన్స్ అనమాట ఇది. మొత్తం క్యూ లైన్ ఇది. అక్కడ దూరంగా అమ్మవారి గుడి కనబడుతుంది, చూసారా? ధ్వజస్తంభం అమ్మవారి గుడి. అది అమ్మవారిది మెయిన్ గుడి. రెనోవేట్ చేసిన తర్వాత కొత్తగా కట్టిన గుడి అనమాట అది. ఎందుకంటే ఆ 7వ శతాబ్దంలో కట్టిన గుడి లేదు ఫ్రెండ్స్. ఆ దేవాలయాన్ని మొత్తం ధ్వంసం చేశారు. ఆ ధ్వంసం చేసినప్పుడు చండి ముండి అనే శక్తులు 2 అమ్మవారి విగ్రహాన్ని తీసుకెళ్ళి బాలబ్రహ్మేంద్ర స్వామి గర్భాలయంలో దాచాయంట ఫ్రెండ్స్. ఆ తర్వాత మళ్ళీ ఈ దేవాలయాన్ని పునర్నిర్మాణం చేశారు. ఆ పునర్నిర్మాణం చేసిన దేవాలయమే ఇది. ఆ పునర్నిర్మాణం చేసిన తర్వాత ఆ నిర్మాణమైన అనంతరము అమ్మవారి విగ్రహ ప్రతిష్టాపన ఆ దేవాలయంలో జరిగింది. 14వ శతాబ్దంలో బహుమని సుల్తాన్లు ఈ దుశ్చర్యలకు పాల్పడ్డారంట ఫ్రెండ్స్. మొత్తం ఈ గుడి ఎక్కడైతే ధ్వంసం చేశారో అదే గుడి ప్లేస్లోనే అమ్మవారిని మళ్ళీ పునర్మించారు. అది 2005వ సంవత్సరంలో. ఇది 2005వ సంవత్సరంలో కట్టిన దేవాలయం ప్రాంగణం అనమాట. ఈ దేవాలయం 2005లో కట్టారు. ఇది అంతకుముందు కూడా ఫస్ట్ అమ్మవారి దేవాలయం ఇక్కడే ఉందంట. అష్టాదశ
శక్తిపీఠాల్లో అమ్మవారిది ఇది 5వ శక్తిపీఠం. అమ్మవారు వచ్చేటప్పటికి ఫ్రెండ్స్ సతీదేవి దంతాలు రాలిపడిన ప్లేస్ అనమాట. అమ్మవారిని సతీదేవి దంతాలు ఏమవుతున్నాయో ఆ దంతాలు పడడం వల్ల ఇక్కడ అమ్మవారు చండీమాతగా దుర్గాదేవిగా పిలుస్తారంట అమ్మవారిని. మన ఇళ్లలో జరిగే శుభకార్యాలకి అమ్మవారిని గృహచండిగా అని చెప్పి కూడా పిలుచుకుంటారంట. ఎందుకంటే ఆమె శుభాలకి అశుభాలకి ఏదన్నా ప్రాబ్లం ఉంటే అమ్మవారిని గృహచండిగా పూజిస్తే చాలా మంచి జరుగుతుందని చెప్పేసి ఇక్కడ ప్రతీతి అంట ఫ్రెండ్స్. అమ్మవారు జోగులాంబాదేవి తల్లి. మీరు చూస్తున్న ఈ దేవాలయం కొత్తది ఫ్రెండ్స్, 2005లో నిర్మించిన దేవాలయం అనమాట. నేను ఆ దేవాలయం ముందుకు వచ్చాను, మళ్ళీ అమ్మవారి దర్శనం చేసుకొని బయటకు వచ్చాను. మీకు అమ్మవారిని చూపించలేదు. కొత్త గుడి పక్కన కట్టిన ఈ పార్కింగ్ ప్లేస్లోంచి మనం ఫ్రెండ్స్ లెఫ్ట్కి వెళ్తే ఆ పక్కనే తుంగభద్ర కృష్ణా నది 2 నదులు ప్రవహించే సంగమం అనమాట. ఇక్కడ ఇది చాలా స్పెషల్ అనమాట ఇక్కడ. ఎందుకంటే తుంగభద్ర కృష్ణా నది కలవడం అనేది చాలా రేర్ అనమాట. ఇది ఆ తుంగభద్ర కృష్ణానది కలిసిన ప్రాంతానికి ఈ మెట్లు పెట్టారు. ఆ మెట్ల పైనుంచి పైకి ఎక్కి నేను తుంగభద్ర కృష్ణానదిని కూడా చూపిస్తాను చూడండి. ఈ దేవాలయాలన్నీ తుంగభద్ర కృష్ణానది కట్టకు ఆనుకొనే ఉంటుంది ఫ్రెండ్స్. ఇదంతా రిటర్నింగ్ వాల్ అనమాట. ఇది కట్ట. ఆ కట్ట పైనే మంచిగా మనకు ఇది మన ఏమంటారు వాటిని మొత్తం ఒక మెట్లలా కట్టి పెట్టారనమాట. మనం వచ్చిన భక్తులు వెళ్ళి స్నానం చేయడానికి అన్ని రకాలుగా అనుకూలంగా ఉండడం కోసం. తర్వాత అటుపక్కనే ఆ బోట్లు గీట్లు ఫిషింగ్ చేసే వాళ్ళు ఆ ఊర్లో ఉన్న వాళ్ళందరూ ఉన్నారు. అక్కడ చూడండి ఆ తుంగభద్ర నది పైన ఒక వంతెన కట్టారు. ఆ వంతెన మరి ఆ రోడ్డు ఎటు వెళ్తుందో నాకైతే ఐడియా లేదు. ఒకవేళ మీకు తెలిస్తే కామెంట్ రూపంలో చెప్పండి. ఈ కట్ట మొత్తం రిటర్నింగ్ వాల్ ఫ్రెండ్స్ ఈ కట్ట. ఎందుకంటే తుంగభద్ర బాగా ఉధృతంగా ప్రవహించినప్పుడు ఆ వాటర్ ఊరు మీద పడి ఊరు ఇదవ్వకుండా ఉండడం కోసమని అప్పట్లో కట్టిన కట్ట ఫ్రెండ్స్ ఇది. ఆ కట్టపై నిలబడి మీకు చూపిస్తున్నా. చాలా బలంగా కట్టారు కట్ట మాత్రం. ఈ కట్ట లేకపోతే మాత్రం ఈ వాటర్ అంతా మొత్తం ఊరు మునిగిపోద్ది. ఆలంపూరు అమ్మవారి గుడితో సహా అన్నీ మునిగిపోతాయి అనమాట. అందుకే ఆ వాటర్ లోపలికి రాకుండా ఉండడం కోసం, ఈ దేవాలయాలకి ఇబ్బంది లేకుండా ఉండడం కోసం అని చెప్పేసి కట్టలా కట్టి అది నీరు కూడా స్టోరేజ్ లాగా పెట్టారు. అక్కడ ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ లాగా ఉంది. చాలా బ్యూటిఫుల్గా ఉంది తుంగభద్ర నది. తర్వాత దాంట్లోనే కృష్ణానది కలవడం వల్ల దానికి స్పెషల్గా ప్రత్యేకం వచ్చి దీన్ని దక్షిణ కాశీ అని కూడా పిలుస్తారంట ఫ్రెండ్స్. ఈ కట్టపై నుంచి కిందికి చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్. మొత్తం అక్కడ చింత చెట్లు, ఈ కట్ట కిందికి మెట్లు దిగే పాయింట్ దగ్గర కూడా శివలింగం పెట్టారు. ఇది గుళ్ళోకి వెళ్ళేది. ఇక్కడ వచ్చేటప్పటికి నవబ్రహ్మ గోశాల అని చెప్పేసి అద్భుతంగా పెట్టారు ఫ్రెండ్స్. ఇక్కడ మొత్తం ఆవులన్నీ ఉన్నాయి. మనకి ఎవరికన్నా ఆవులకు దండం పెట్టుకోవాలంటే దేవుడి దర్శనం చేసుకొని వచ్చి ఆవులకు దండం పెట్టుకోవచ్చు. మీరు ఏదైనా మనసు ఉంటే ఆవులకి ప్రసాదం కింద అక్కడ దాన కూడా ఇప్పియచ్చు అనమాట. ఇది గుడి ముందున్న ఒక చెట్టు. ఇది మొత్తం చుట్టూ గుడి ముందున్న పరిసర ప్రాంతాలు అనమాట. ఈ పరిసర ప్రాంతాల్లో కూడా ఫ్రెండ్స్ ఇక్కడ శివపార్వతుల స్టాచ్యూస్ పెట్టారు. ఇక్కడ ఒక చిన్న కోనేరు ఉంది ఫ్రెండ్స్. ఈ కోనేరు ప్రత్యేకత ఏంటంటే నాగదేవతలు వచ్చి ఆ కోనేరులో నుంచి వాటర్ తీసుకొని అభిషేకం చేసేవాళ్ళంట ఫ్రెండ్స్, ఈ నాగకన్యలు. అట్లా ఇది ఈ కోనేరు ఏర్పడిందంట. ఈ కోనేరు దగ్గరే శివపార్వతుల స్టాచ్యూస్ పెట్టారు. చాలా అద్భుతంగా ఉంది ఫ్రెండ్స్. ఓం నమః శివాయ. మళ్ళీ మనం అన్ని దర్శనాలు చేసుకొని బయటకు వస్తుంటే ఈ కార్ పార్కింగ్ దగ్గర స్టార్టింగ్లో చూపించాను కదా ఫ్రెండ్స్, ఈ 3 దేవాలయాలు ఇక్కడ చూడండి. ఈ 3 దేవాలయాలు కూడా సేమ్ అలాగే ఉన్నాయి. ఆ 3 దేవాలయాల్లో కూడా సేమ్ శివలింగాలే ఉన్నాయన్నమాట. మొత్తం ఈ దేవాలయాన్ని కూడా మొత్తం పలగొట్టేశారు. ఇక్కడ కూడా నందీశ్వరుని తల లేపేశారు చూడండి. ఇందాక ఒక వేరే దేవాలయంలో చూపించిన అక్కడ నందీశ్వరుని తల లేపారు. ఇక్కడ కూడా నందీశ్వరుని హెడ్ ఇరగొట్టేశారు. మొత్తం ఇరగొట్టిరు. మొత్తం ఎక్కడ చూస్తే అక్కడ ఏది చూసినా బాధ అనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మన చరిత్రని ఈ రకంగానే తెలుసుకొని మనం బాధపడుతున్నాం, సంతోషపడుతున్నాం. 2 జరుగుతున్నాయి. ఓం నమః శివాయ. చూడండి గర్భగుడిలోకి వెళ్తున్నాం. మళ్ళీ ఈ 3 దేవాలయాలు ఉన్నాయి అనమాట. కార్ పార్కింగ్ పక్కనే ఇది. మనం మళ్ళీ పార్కింగ్ దగ్గరకు వచ్చే దారిలో స్టార్టింగ్లో ఇవే వస్తాయి. మళ్ళీ బయటికి వెళ్ళినప్పుడు కూడా మనకు రైట్ సైడ్లో ఇవే ఉంటాయి అన్నమాట. 7వ శతాబ్దంలో ఈ దేవాలయ నిర్మాణం బాదామి చాళుక్యులు నిర్మిస్తే వాళ్ళ తదనంతరం రాష్ట్రకూటులు, కాకతీయ రాజులు వాళ్ళు ఈ దేవాలయాలని మళ్ళీ పునరుద్ధరించారంట ఫ్రెండ్స్. ఇప్పుడు కనిపిస్తున్న ఈ దేవాలయాలు మాత్రం పాపనాశి దేవాలయాలని పిలుస్తారంట ఫ్రెండ్స్. ఇక్కడ ఈ పాపనాశి దేవాలయాలు ఏంటంటే శ్రీశైలం జల విద్యుత్ నిర్మాణం జరుగుతున్న టైంలో 23 ప్రాంతాలలో ఉన్న దేవాలయాలలో ఉన్న అన్ని విగ్రహాలను యాస్టీస్గా అక్కడి నుంచి తరలించి ఇక్కడ ఈ ఆలంపూర్కి 2 కిలోమీటర్ల దూరంలో ఎత్తైన ప్రదేశంలో మళ్ళీ పునర్నిర్మించారు ఫ్రెండ్స్. ఇది ఆ శిలాపలకము. దానికి సంబంధించిన డీటెయిల్స్ అని ఇక్కడ పెట్టారు. కావాలంటే పాస్ చేసి చదువుకోండి.
ఈ మొత్తం ఆ దేవాలయాల సమూహం అనమాట. ఈ దేవాలయాలు కూడా ఒకటి కాదు ఫ్రెండ్స్, చాలా ఉన్నాయి. 23 దేవాలయాలు ఉన్నాయి. అన్ని చిన్న చిన్న ఉపాలయాలతో సహా ఉన్నాయి. మెయిన్ స్వామివారు మహాశివుడు. ఈ దేవాలయంలో కూడా లోపలికి ఎంటర్ అవుతుంటే మనకి ఈ మండపంలో స్టార్టింగ్లో లెఫ్ట్ సైడ్లో వినాయకుని విగ్రహం, రైట్ సైడ్లో ఆంజనేయ స్వామి ఇక్కడ కూర్చున్నారు చూడండి. జై బోలో గణేష్ మహారాజ్కి జై, జై శ్రీరామ్, జై హనుమాన్, అంజన్న ఇక్కడ ఉంది. ఇది ఎంట్రన్స్ మండపం అనమాట. లోపల మొత్తం అన్ని ఉపాలయాలు ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్. ప్రతి దేవాలయం కూడా ఆ శ్రీశైలం జల విద్యుత్ నిర్మించే సమయంలో అక్కడ ఉన్నాయన్నీ తరలించి తీసుకొచ్చి ఇక్కడ స్పెషల్గా ప్రత్యేకంగా మొత్తం ఎలాగ ఉన్నాయో అలాగే యాస్టీస్గా పునర్నిర్మాణం చేశారనమాట. ఇక్కడ కూడా ప్రతి దేవాలయాల్లో శివలింగాలు ఉన్నాయి, నాగదేవతలు ఉన్నాయి, తర్వాత ఈ దేవుళ్ళకు సంబంధించిన దేవదేవతల విగ్రహాలన్నీ ఉన్నాయి. తర్వాత సీతారామచంద్ర స్వామి విగ్రహాలు ఉన్నాయి. మన అమ్మవారి విగ్రహం ఉంది, శ్రీ కనకదుర్గాదేవి, శివయ్య అందరూ ఉన్నారనమాట. ప్రతిదీ దానికి సంబంధించింది ఎలా ఉందో ఆ ఫ్రంట్ టు ఫ్రంట్ అలాగే తెచ్చి ఇక్కడ నిర్మించారంట. చాలా బ్యూటిఫుల్గా ఉన్నాయి. కాకపోతే ఈ ఓహో అనే అంత పెద్ద పెద్దవి కావు, చిన్న చిన్న దేవాలయాలే, కానీ చాలా అందంగా బ్యూటిఫుల్గా ఉన్నాయి. మొత్తం రాతి కట్టడాలే. ఈ దేవాలయాల్లో ప్రతి భాగంలో ఒక అద్భుతమైన కళాఖండాలని నిర్మించారు ఫ్రెండ్స్. ఇది చెప్పడానికి నాకు అంత నాలెడ్జ్ లేదు, కానీ అక్కడ మాత్రం మీకు ఇందాక చూపించాను ఫస్ట్ బోర్డులు 2, ఆ బోర్డుల పైన ఈ దేవాలయాలకు సంబంధించిన చరిత్ర మొత్తం లిఖించబడి ఉంది. మీరు చూడాలనుకుంటే దాన్ని పాజ్ చేసి చూడొచ్చు. ప్రతి దేవాలయం ఒక అద్భుతమే. చూస్తానికి మాత్రం చిన్న చిన్నగా ఉన్నాయి, చాలా అద్భుతంగా నిర్మించారు. ఎంతో కష్టపడి వాళ్ళు ఈ దేవాలయాలను నిర్మించారు. ప్రతి చిన్న గుళ్ళో కూడా చూడండి, గర్భగుడి లోపల మొత్తం మెట్ల ఉన్న కడీల పైన మళ్ళీ గుడి, ఆ కడీల మధ్యలో నందీశ్వరుని పెట్టారు, లోపల శివాలయం. మొత్తం ఇట్లా ఈ పాపనాశేశ్వర దేవాలయాలు మొత్తం 23 దేవాలయాలు అనమాట. చాలా అద్భుతంగా ఉన్నాయి. మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం ఫ్రెండ్స్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది మన జోగులాంబ తల్లి అమ్మవారి శక్తిపీఠం, 5వ శక్తిపీఠం. అమ్మవారిని దర్శనం చేసుకొని అక్కడ బాలబ్రహ్మేశ్వర స్వామిని దర్శనం చేసుకొని నవబ్రహ్మలను దర్శనం చేసుకొని బయటికి వస్తుంటే మనకు ఒక 2 కిలోమీటర్స్ దూరంలో లెఫ్ట్కి ఈ పాపనాశేశ్వర దేవాలయాల సమూహం ఉంటుంది. చూడాల్సిన దేవాలయాలు ఎవరైనా ఆలంపూర్ వెళ్తే అమ్మవారిని దర్శనం చేసుకోవడానికి ఇవి కూడా తప్పకుండా దర్శించుకోండి. చాలా అద్భుతంగా ఉన్నాయి. ఈ గర్భగుడిలో వచ్చేటప్పటికి పాపనాశేశ్వర స్వామి శివాలయము ప్లస్ అమ్మవారు చూడండి. అమ్మవారు నమస్కారం చేసుకోండి అమ్మవారికి. మీకు ఆ స్వామివారిది అమ్మవారిది ఇద్దరి బ్లెస్సింగ్స్ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను ఫ్రెండ్స్. చాలా అద్భుతంగా ఉన్నాయి దేవాలయాలు మాత్రం. మీరు కంపల్సరీ ఇంతకుముందు చూడకపోతే వెళ్ళి చూడండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓం నమః శివాయ.